నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. ఆ తర్వాత నుంచి తన నటనతో గ్లామర్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ భామ రవితేజతో నటించిన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్పటి నుంచి హిట్స్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ. ఇక తెలుగు తమిళ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు దక్కించుకుంటుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో కూడా అదర కొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. ఇక కాగా ప్రస్తుతం హిందీలో యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంతకాలంగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో కూడా ఎక్కువస్తుంది. మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలపై శ్రీలీల కానీ ఆర్యన్ కానీ ఇంకా స్పందించలేదు. ఇక మరోవైపు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా కార్తిక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలని అన్నారు. ఆ మాటలు శ్రీలీలను ఉద్దేశించి అన్నారని ఓపెన్ గానే డిస్కషన్ నడుస్తుంది. ఓ వైపు హీరోయిన్ గా నడుస్తూనే ఎంబీబీఎస్ చదువుతుంది శ్రీలీల. దీంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అంటూ అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా పలు పార్టీలో సైతం వీరిద్దరు రెగ్యులర్ గా కనిపిస్తుండడం మరింత చర్చకు దారి తీసింది. ఇక ఇప్పుడు మరోసారి కార్తిక్ ఆర్యన్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి అడ్డంగా బుక్ అయింది శ్రీలీల. దీంతో మళ్ళీ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముంబైలోని బాందా రెస్టారెంట్ నుంచి శ్రీలీల కార్తిక్ ఆర్యన్ బయటకు వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే తెలుగులో చివరిగా రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆమె రవితేజతో కలిసి మాస్ జాతర సినిమాలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటి రెడ్డిది జూనియర్ వంటి చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు శ్రీలీల. మరి మీకేమనిపిస్తుంది? వీరిద్దరి మధ్య నడుస్తున్న రూమర్స్ కరెక్టే అంటారా, లేకపోతే ఇది కేవలం పుకారే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.